Hi students, this is Funny. Welcome back to my channel. JEE Main 2024 కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్టర్నేట్గా రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. JEE Main ఎగ్జామ్ అనేది ఒకవేళ టఫ్ ఉన్నా, మనకు మంచి ర్యాంక్ వచ్చినా, లేకపోతే మంచి కాలేజీ మిస్ అయినా, ఇలా రకరకాల కారణాల వల్ల చాలామంది ఆల్టర్నేట్గా కొన్ని ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉంటాం. SRM అవ్వచ్చు, విట్ అవ్వచ్చు, అమృత యూనివర్సిటీ అని రకరకాలుగా నేను కూడా వీడియోలు చేసి చెప్పాను ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. వీటన్నిటితో పాటు ఎక్కువ మంది JEE Main కన్నా మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇందాక చెప్పిన SRM అవ్వచ్చు, అమృత అవ్వచ్చు, బిట్సాట్ అవ్వచ్చు, వీటన్నిటికి కన్నా కూడా అన్నిటికన్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాసేటువంటి స్టూడెంట్స్ ఎగ్జామ్ ఏంటంటే MSET. ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే EAP సెట్ అని పిలుస్తున్నారు, తెలంగాణలో అయితే ఇంకా MSET అనే పేరు అలాగే ఉంది. అయితే ఈ MSETకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, MSET ఎగ్జామ్ 2024లో ఎలా ఉండబోతుంది అనేది చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. సో దీనికి సంబంధించి MSET రాయాలా వద్దా, ఇంకా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. జనరల్గా నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది. మనకి ఎగ్జామ్ అనేది మేలో, అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్లోనే ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. May 26 అనుకుంటాను అడ్వాన్స్ ఎగ్జామ్. దాని తర్వాత మాత్రమే ఉంటుందా లేకపోతే దాని ముందు కండక్ట్ చేస్తారనేది ఇంకా మనకి డేట్స్ తెలియదు, కానీ బట్ ఖచ్చితంగా మేలో అయితే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. జనరల్గా May 15th ఆ టైంలోనే కండక్ట్ చేస్తారు. అడ్వాన్స్ కన్నా కొద్దిగా ముందే ఉండే అవకాశం అయితే ఉండొచ్చేమో. అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఫిబ్రవరిలో వస్తుంది. MSET ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది 2024 అనేది MSET ఎగ్జామ్కి కొద్దిగా డిఫరెంట్. ఎందుకు అంటే JEE Mainలో సిలబస్ అయితే చాలా టాపిక్స్ తగ్గించారు, బట్ అవన్నీ ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్నాయి. కాబట్టి MSET రాసే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎలాగో సెకండ్ ఇయర్ వాళ్ళ స్టూడెంట్స్ అయితే సెకండ్ ఇయర్ సిలబస్ అనేది ఇంటర్మీడియట్ కోసం ప్రిపేర్ అవుతారు, కాబట్టి MSETకి పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఫస్ట్ ఇయర్ కొన్ని టాపిక్స్ తీసేయటం అయితే జరిగింది, కెమిస్ట్రీలోను, ఫిజిక్స్లోను, మ్యాథమెటిక్స్లోను. ఇవన్నీ కూడా మళ్ళీ MSETకి రాసేటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలాగో ప్రిపేర్ అవుతారు అనుకోండి, బట్ అడ్వాన్స్ స్థాయిలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు MSETని పెద్ద లైట్గానే తీసుకుంటారు. కానీ MSET అయినా నాకు వస్తే చాలు అనుకునే స్టూడెంట్స్కి 2024 అనేది కొద్దిగా కష్టంగా ఉంటుందంటే JEE Main ప్రిపేర్ అవ్వడానికైతే కొద్దిగా ఎక్కువ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. బట్ MSET ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అంత పెద్ద కష్టంగా అయితే ఉండదు. MSET ఎగ్జామ్లో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మ్యాథమెటిక్స్లో 80 బిట్స్ ఉంటాయి, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. సో మ్యాథమెటిక్స్ అనేది 80 బిట్స్ ఉండటం వల్ల మ్యాథమెటిక్స్ అనేది ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళకి చాలా మంచి ర్యాంక్ వస్తుంది, చాలా మంచి ర్యాంక్ వస్తుంది. అయితే ఎంత స్కోర్ వస్తే మంచిది వస్తుంది, అసలు MSETలో మంచి కాలేజీలు ఉన్నాయా లేదా అంటే, ఇందాక నేను చెప్పిన కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కన్నా NITలు, కొత్తగా పెట్టిన NITలు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు ఆ MSETలో ప్రతి స్టేట్లో, తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, ఒక 15 నుంచి 20 వరకు ది బెస్ట్ కాలేజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. వాటి ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మోర్ దాన్ 60 to 70% ఆ కాలేజీల్లో చదివి వచ్చిన వాళ్ళే. అందరూ IITల్లోను, NITల్లోను, IIITల్లోను చదివి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేసట్లేదు. IITల్లో చదివే వాళ్ళు ఎక్కువ మంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతూ ఉన్నారు. NITల్లో కూడా, టాప్ NITల్లో కూడా చదివిన వాళ్ళు స్టూడెంట్స్. బట్ MSET లాంటి కాలేజీల్లో చదివి, బాగా చదివి ఇప్పుడు మంచి మంచి శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న వాళ్ళైతే ఉన్నారు. సో MSETని అయితే అంత తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. మనందరికీ ఏంటంటే IITలు, NITలు కనపడుతున్నాయి తప్ప MSETలో ది బెస్ట్ కాలేజీలు, MSET కాలేజీల్లో కూడా 80 లక్షలు, 90 లక్షలు శాలరీస్ వచ్చిన యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో 88 లక్షల శాలరీ వచ్చింది. అలాగే హైదరాబాద్లో మంచి మంచి కాలేజీల్లో CVR కాలేజీ అవ్వచ్చు, CBIT అవ్వచ్చు, వాసవి అవ్వచ్చు, చాలా కాలేజీల్లో 40, 50, 60 lakhs కూడా ప్యాకేజ్ వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. టాలెంట్ అనేది ఇంపార్టెంట్, చాలా మంచి కాలేజీలు ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎట్లా ఉంటుంది అంటే 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా 160 బిట్స్ ఉంటాయి. మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. 160 బిట్స్ 180 minutesలో. ఇక్కడ టైం అనేది చాలా 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 కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే బిట్స్ ఎక్కువ ఉంటాయి. 160 బిట్స్ 180 minutesలోనే 3 hoursలోనే కంప్లీట్ చేయాలి కాబట్టి. నెంబర్ ఆఫ్ సీట్స్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ చాలా సీట్లు మిగిలిపోతున్నాయి ప్రతి సంవత్సరం. మీరు పేపర్లో కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే దూరంగా ఎక్కడో కాలేజీ ఉంటుంది, ఊరికి దూరంగా. ఆ కాలేజీలో నేను జాయిన్ అవ్వను, నాకు అదే కావాలని పట్టుబట్టి, మంచి కాలేజీ కావాలి, NIT కావాలి, ఇలా పట్టుబట్టి కొంతమంది దూరంగా ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వరు. నేను కూడా జాయిన్ అవ్వమని సలహా ఇవ్వను. బట్ మంచి కాలేజీలు కొన్ని ఉంటాయి.
నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కూడా దాదాపు ఒక 20-25 మంచి కాలేజెస్ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలు వివరాలు ఏంటి అనేది ఇంకా వీడియోస్లో మీకైతే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ ఎంసెట్ గురించి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎంసెట్కి కావాల్సింది స్పీడ్ విత్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఖచ్చితంగా మీకు ఎంసెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. సిలబస్ కూడా ఇంటర్మీడియట్ సిలబస్తో పాటే ఉంటుంది, తగ్గదు. అయితే లాస్ట్ ఇయర్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మార్క్స్కి అయితే వెయిటేజ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. తెలంగాణలో వెయిటేజ్ అనేది తీసేశారు. లాస్ట్ 2 years నుంచి పాండమిక్ సిచ్యుయేషన్ అప్పటి నుంచి తీసేశారు. మరి 2024కి ఏమైనా వెయిటేజీ ఉంచుతారా లేదనే విషయం అయితే ఇప్పటివరకు తెలియదు. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఉంది. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది అనేది అయితే ఇంకా తెలియదు. నెక్స్ట్ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రాసేటువంటి ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్. ఇక్కడ ఎక్కువ సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వటం, ఏఐసిటి కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వడంతో కంప్యూటర్ సీట్స్, కంప్యూటర్లో ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా కాలేజీలు పెడుతున్నారు. సో చాలా సీట్లు అయితే ఉంటాయి, చాలా మంచి కాలేజీలు అయితే ఉన్నాయి. జేఈఈ రాదు అనుకున్న వాళ్ళకి, ఇప్పటి నుంచే రాదు అని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. మీరు జేఈకే ప్రిపేర్ అవ్వండి. అది ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంసెట్ అయితే చాలా ఈజీగానే రాయొచ్చు. బట్ ఇందులో కొంత మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ చాలా కావాలి, లాజిక్ అవసరం లేదు. షార్ట్ కట్స్తో కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు. సో ఎంసెట్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అయితే రాను వీడియోలో కూడా నేను కూడా మీకు అందజేస్తూ ఉంటాను. చాలామంది అడిగారని ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించి ఒక్కసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. మళ్ళీ కమింగ్ వీడియోస్లో ఏపీలో ఉన్న మంచి కాలేజీలు ఏంటి, తెలంగాణలో ఉన్న మంచి కాలేజీలు ఏంటి, ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ఏంటి అనేది ఇంకా వీడియోస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీ ఫోకస్ అంతా ప్రస్తుతం అయితే జేఈ మెయిన్ మీద, జనవరి సెషన్ మీద పెట్టండి. ఎంసెట్ ఎగ్జామ్కి చాలా టైం ఉంది. ఇది ఇంటర్మీడియట్ బేస్ మీద కొద్దిగా స్పీడ్ ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా కొట్టగలిగినటువంటి ఎగ్జామ్. చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి, ఇది కూడా నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.